అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాక్యముగా 15వ కీర్తన చదువుకుందాము. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చెయ్యడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడసయుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడునో కదల్చబడడు. ప్రభు నందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగము మనము ధ్యానించే కంటే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా రాజా యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. చదవబడిన వాక్యమును తండ్రి మీ హస్తాలకు అప్పగిస్తా ఉన్నాం. ప్రభువా, మాతో మీరు మాట్లాడమని వేడుకుంటా ఉన్నాం తండ్రి. ప్రభు, ఈ మాటలు అనేకులకు దీవెనకరంగా ఉంచమని వేడుకుంటా ఉన్నాం. అయ్యా, నా ఉద్దేశమును నా మాటను కాదు కానీ మీ ఆత్మ సహాయం చేత ప్రభు అనేకులకు దీవెనకరంగా మార్చమని తండ్రి, నన్ను మమ్ములను ప్రభు మీకు సమీపస్తుగా చేసుకొని ప్రభు అనేకులకు దీవెనకరంగా ఉంచమని యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, చదవబడిన ఈ వాక్య భాగమును గమనిస్తూ ఉన్నప్పుడు క్రైస్తవులుగా, క్రీస్తును అనుసరిస్తున్న వారిగా, ఒక విశ్వాసిగా, ఒక వ్యక్తిలో ఉత్పన్నమయ్యే ఒక ఆలోచన లేదా ఒక ప్రశ్నకు ఆన్సర్గా ఈ కీర్తన ఉంది. ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ప్రతి క్రైస్తవునికి అనిపించే ఒక ఆలోచన లేదా ఒక ప్రశ్న ఏమిటంటే, ఓ క్రైస్తవుడిగా నేను ఎలా జీవించాలి అని ఖచ్చితంగా అనుకునే ఉంటాము. ఆ ఆలోచన వచ్చే ఉంటుంది. అయితే ఈ ఆలోచనకు లేదా ఈ ప్రశ్నకు ఒక ఆన్సర్గా ఈ కీర్తన ఇక్కడ ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం గమనించినప్పుడు 15వ కీర్తనలో పై భాగంలో ఉన్నటువంటి మాట దావీదు గారి కీర్తన, అంటే దావీదు గారి జీవిత అనుభవంలో నుండి రాయబడినటువంటి కీర్తనగా, దావీదు కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆశిస్తున్నటువంటి ఒక చక్కని ఏమంటారు మనిషి కలిగి ఉండాల్సినటువంటి లక్షణాలు అని చెప్పవచ్చు. దేవుని యొక్క ఉద్దేశం అని చెప్పవచ్చు. దావీదు గారు దేవునికి హృదయానుసారుడిగా ఉంటూ దేవుని చేత సాక్ష్యం పొందినవారు. అయితే ప్రతి మానవుడు దేవుని హృదయానికి దగ్గరగా ఉండాలని, దేవునితో సహవాసం చేయాలని దేవుడు ఉద్దేశించి ఉండి ముందు తరాలకు అనగా మనకు, మన జనరేషన్స్కు దేవుడిచ్చినటువంటి ఒక అమూల్యమైన వాక్కుగా మనము ఈ మాటల్ని చెప్పవచ్చు. ఇక్కడ మనం పై వచనంలో గమనించినప్పుడు ప్రశ్నతో ఈ కీర్తన ప్రారంభమవుతా ఉంది. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఈ మాట మొదటి ప్రశ్న. ఇక్కడ ప్రత్యక్ష గుడారపు అనుభవంను ఉద్దేశించి రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారంలోనికి యాజకుడు సంవత్సరములకు ఒక మారు మాత్రం ప్రవేశించే అవకాశం ఉంది. మరలా తిరిగి రావాలి. అక్కడ బలి అర్పణలు లేదా ఆ యొక్క దేవుని సన్నిధిలో చేయాల్సినటువంటి కార్యక్రమాలు జరిగించి యాజకుడు తిరిగి రావాల్సినటువంటి ఒక ప్రక్రియ అనేది ఉంది. అంటే కొంత సమయం వరకు ఆ యొక్క గుడారంలో ఆ యాజకుడు దేవుని పాత్రగా ఎన్నుకొనబడిన వారు ఉండే అవకాశం ఉంది. అయితే ఆ గుడారంలోనికి ప్రవేశించాలంటే ఒక యాజకునికి ఉండాల్సినటువంటి క్వాలిటీగా కూడా ఈ మాటల్ని మనం చూడవచ్చు. దేవుని పరిచర్యలో దేవుని పాత్రగా వాడబడుతున్న వారికి ఇవి ఎంతో శ్రేష్టమైనవని కూడా చెప్పవచ్చు. మనము రెండవ మాటని గమనిస్తూ ఉన్నప్పుడు రెండవ మాటలో ఉన్నటువంటి మాట ఏమిటంటే,
నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. ఈ మాట దేవుని యొక్క రాజ్యాన్ని ప్రతిబింబిస్తూ ఉంది, అంటే రిప్రజెంట్ చేస్తూ ఉన్నటువంటి వాక్యము. దేవుని యొక్క పరలోక రాజ్యపు అనుభవం గురించి లేదా ఆ రాజ్యంలోనికి ప్రవేశం గురించి మాట్లాడుతున్నటువంటి మాటగా మనం చూడవచ్చు. మనం ఒక మాటని ఇక్కడ గమనించాలి ప్రియులారా. ఏమిటది? నేను పరిశుద్ధుడను వెనక మీరును పరిశుద్ధులయుండుడి అని చెప్పబడిన మాట. లేవియాకాండం 11:45 మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని రాజ్యంలోనికి లేదా దేవుని సమీపించాలంటే సడన్ థింగ్స్ అనేవి అవసరమై ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉన్నవి. ఏ రీతిగా పడితే ఆ రీతిగా, ఎలా పడితే అలా ప్రవేశించడానికి అవకాశం లేదు. ఇక్కడ మనం గమనించినప్పుడు కాస్త ఈ వాక్యము వెలుపలకు వచ్చి సమాజంని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే ఈ జీవన ప్రయాణంలో ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు డైలీ జీవన ఉపాధి కోసం వారి వారి పనులు జరిగించుకునే వారిని మనం చూస్తే కనుక ఒక ఉద్యోగస్తునికి తనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, టైం టేబుల్స్ ఉంటాయి, తన యొక్క విధి రూపకం అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రకారము ఆ ఉద్యోగి నడుచుకోవాలి. అప్పుడే తనపైన ఉన్నటువంటి అథారిటీస్కి తన మీద ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. అతడు ఉన్నత స్థితికి, ఓ హైయర్ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంది. ఒక వ్యాపారి తన వ్యాపారమును ముందు నడిపించడానికి కావలసినటువంటి మెలకువలు నేర్చుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగినప్పుడు ఒక స్థాయికి చేరుకుంటారు. ప్రతిదినము జీవనం కోసం ప్రయాసపడే ప్రతి వ్యక్తి తను చేసే ప్రతి పనిలో ఆ పనికి అనుగుణంగా తను తాను మార్చుకుంటూ ఆ యొక్క విధి విధానాలను అనుసరిస్తూ ముందుకెళ్తున్నప్పుడే తను మెప్పు పొందుతూ ప్రతిదినము తను ఒక వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుని రాజ్యం యొక్క ప్రవేశం కూడా దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నారు, దేవుడు ఒక ఆశ కలిగి ఉన్నారు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు. ఆ యొక్క దేవుని యొక్క ఆలోచన ఏమిటి, తన ఉద్దేశం ఏమిటి అంటే 2వ వచనంలో చెప్తా ఉన్న మాటలు ఏమంట? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. ఎవరు తన యొక్క గుడారంలో ఉంటారు, తన సన్నిధిలో సమీపంగా ఉంటారు, లేదా తన రాజ్యంలోనికి ఆధిక్యతను పొందుకుంటారు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు, నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడు. ఇంకా ముందుకొస్తే మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆ నిజము పలికేవారు లేదా నీతిని అనుసరించేవారు, యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు అని వారిని ఎలా మనం గుర్తించగలము అంటే కింద మరికొన్ని మాటలు చెప్పబడతా ఉన్నాయి. మనము ఇందు నిమిత్తమై వాడుక భాష బైబిల్ని ఒకసారి చూద్దాము. ఇక్కడ రాయబడినటువంటి మాటని గమనిస్తే, అలాంటి వాడి నాలుక అపనిందలు ప్రచారం చేయదు. అపనిందలు ప్రచారం చేయదంట. ఎవరి నాలుక? యథార్థమైనటువంటి హృదయపూర్వకంగా సత్యం చెప్తున్న వారి నాలుక, నిజాయితీగా ఉంటున్న వారి నాలుక, సత్ప్రవర్తన కలిగిన వారి నాలుక ఏం చేస్తా ఉంది? అలాంటి వాడి నాలుక అపనిందలు ప్రచారం చేయదు. ఇంకా ఏమంటారు? అతడు తన పొరుగువానికి కీడు జరిగించడు. ఈ యథార్థతకు సూచన, నీతికి సూచన, హృదయపూర్వకంగా నిజము పలికే మనిషికి సూచన ఏమిటంటే పొరుగువాని మీద నింద మోపడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది.
మరొక మాట ఏమంటారు? పక్కవాడి మీద అబండాలు వేయడు. తన్ను తాను గొప్ప చేసుకోవడానికి, తన్ను తాను మంచివాణని చెప్పించుకోవడానికి అవకాశం వచ్చిన ప్రతిసారి ఒక మనిషి చేసే పని ఏమిటంటే అబండాలు వేయడము, లేని మాటలు చెప్పడము. అయితే నీతిని అనుసరించేవారు, యథార్థ హృదయం కలిగిన వారు, సత్ప్రవర్తన కలిగిన వారు ఇలాంటివి చేయరంట. ఇలాంటివి చేయకుండా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. ఇలాంటి ఒక క్వాలిటీ కలిగి ఉండాలని దేవుడి ఉద్దేశమై ఉన్నది. మనం ఇంకనూ గమనించినప్పుడు 4వ వచనంలో నీచుడంటే అతనికి అసహ్యుడు అని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు నీచుడు? నీచుడు ఎవరు అన్నప్పుడు మనం ఇక్కడ గమనిస్తే పైన చెప్పబడుతున్నటువంటి ఆ లక్షణాలు లేనటువంటి వారు అని చెప్పవచ్చు. ఈ యథార్థత లేని వారు, నీతిని అనుసరించని వారు, సత్ప్రవర్తన కలిగి లేని వారు నీచులు. అంటే దేవుని ఉద్దేశానికి సమీపంగా రాకుండా ఉన్నవారు, ఇష్టానుసారంగా బ్రతకాలని అనుకుంటున్నవారు. మనం ఇక్కడ గమనించినప్పుడు 14వ కీర్తనలో ఉన్నటువంటి మాటలు ఇక్కడ సరిపడతాయి. 14వ కీర్తనలో ఉన్నటువంటి మాటలు ఏమిటి? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. ఈ నీచపు విధానం ఏమిటంటే వారింకా మమ్మల్ని ప్రశ్నించేవారు లేరని బుద్ధిహీనతతో అనుకొని చెడిపోయిన వారై ఉండి అసహ్య కార్యములు చేయిస్తూ మళ్ళా వారు ఒకరికి మేలు చేయకుండా ఉంటారు. కనీసము వారికి వివేకం అనేది లోపిస్తుంది అన్నటువంటి విషయం కూడా ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఇలాంటి వారిని నిజముగా దేవుని అనుసరించేవాడు, అంటే దేవునికి భయపడి బ్రతికేవాడు, దేవుని ఆలోచన ప్రకారం జీవించాలనుకున్నవాడు ఇలాంటి వారిని దరి చేరనీయడంట. ఈ యొక్క లక్షణం ఎవరిది అంటే ఇది దేవుడు కూడా ఉద్దేశిస్తూ ఉన్నాడు ఈ మాటల్ని. అంటే దేవుడు పక్షపాత అంటే ఆ మాట అనడానికి వీలు లేదు. మనం ఒకసారి సాధారణంగా ఆలోచిస్తే ఒక తల్లిదండ్రులు, కుటుంబ యజమానురాలు వారి గర్భవాసం నుండి వచ్చినటువంటి వారి పిల్లలను వారు ముందు పెట్టుకొని ఆలోచన చేస్తే వారి కుమారుడు వారి ఇష్టానికి విరుద్ధంగా జీవనం సాగిస్తున్నప్పుడు, వారి ఇష్టేచ్ఛలను నెరవేరుస్తూ ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంతవరకు సహించగలరు? ఎంతవరకు ఓర్చుకోగలరు? వారు ఓర్చుకోగలుగుతారా? కొంత మేరకు మాత్రం అది సాధ్యమవుతుందేమో, కానీ స్తుతి మించినప్పుడు, అధిగమించి వారు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు నెట్టివేసే ఒక కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఏ తల్లిదండ్రి అంగీకరించరు. అలాగే పరమ తండ్రి కూడా, పరిశుద్ధుడైనటువంటి దేవుడు కూడా సడన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కండిషన్స్ అనేవి ఆయన నియమించాడు. అది మానవుడు తన పరిధిని దాటి బయటికి వెళ్లకుండా తను ఉద్దేశించిన ఉద్దేశంలో జీవిస్తూ దేవుని రాజ్యంలో నిత్యం నివాసి అయి ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశము. దేవుని ఉద్దేశములు మానవుని పట్ల ఎప్పుడునూ మేలుకరమయ్యే ఉన్నవి. ఇంకా మనం ముందుకెళ్ళి ఆలోచన చేస్తే వారు మాట్లాడుతున్నటువంటి మాటలు, చెప్పబడుతున్నటువంటి మాటల్ని మనం గమనించినప్పుడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అంటే సహవాసం కలిగి ఉంటాడు, స్నేహపూర్వకంగా కలిగి ఉంటాడు. దేవుడు అంటే భయభక్తులు గల వారి ఎడల ఇది మంచిది. సహవాసము దుష్ట నడవడిక ఏమంట? దుష్ట సాంగత్యం అంట మంచి నడవడిని చెరుపుతుందంట. ఇక్కడ మనం గమనించినప్పుడు సర్వసాధారణంగా లోకంలో ఉన్నటువంటి నానుడి, అనుభవజ్ఞులైనటువంటి వారు చెప్పిన మాట, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీవేమిటో నేను చెప్తాను, నీ భవిష్యత్తు ఏమిటో నేను చెప్తాను అన్నటువంటి మాట.
అంటే స్నేహితుని ప్రభావము లేదా సహవాసం చేసే వారి ప్రభావము ఆ సహవాసంలో ముందుకు నడిచే వారి మీద ఉంటుంది. వారు నెల్లు సహవాసం చేస్తారంట, వారు వీరవుతారంట. అలాంటి ప్రమాదం ఉంది. ఇక్కడ ఎందుకు దేవుడు చెప్తున్నాడు? దేవుని పక్షును నిలబడిన వారు, లేకుంటే యథార్థమైనటువంటి జీవన విధానము, నీతిని అనుసరించేవారు, సత్ప్రవర్తన కలిగిన వారు ఎందుకు అసహించుకుంటారు అంటే, వారిని వారు కాపాడుకుంటున్నారు, వారిని వారు నిలబెట్టుకుంటున్నారు, వారి ముందు భవిష్యత్తు కొరకు వారు ఆలోచన కలిగి ఉన్నారు. అది వారికి ఉన్నటువంటి ముందు చూపు. వారు వెళ్ళేటువంటి గమ్యం పైన వారికి ఒక నిర్దిష్టమైనటువంటి అవగాహన ఉంది అన్నటువంటి సత్యము తెలియబడుతూ ఉంది. అలా ఉండాలి. ఎవరు ఈ దేవుని యొక్క పర్వతం మీద నివసింపదగిన వారు అంటే, ఇగో ఇలాంటి ఉన్నవారు. వారు ఈ యొక్క అలవాట్లలోనికి లేదా ఈ యొక్క స్నేహంలోనికి వెళ్ళరు. అసహించుకుంటారు అంటే, అసహ్యుడు అంటే ఏమిటి అంటే వారికి దూరంగా జీవిస్తారు. వారి ఆధీనంలోనికి వీరు వెళ్లకుండా వీరిని వీరు కాపాడుకుంటారు అన్నటువంటి సత్యము. ఈ కాపాడుకునే ప్రక్రియలో, ఈ కాపాడుకునే ఈ విధానంలో క్రైస్తవులైన వారు ఖచ్చితంగా ఉండాలనేటువంటి ఉద్దేశము దేవుని ఉద్దేశము. మరలా ఇంకా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకా ఏముంది అక్కడ? ఇక్కడ అతడు ప్రమాణం చేయగా, ఏమంట? అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. నీతిని అనుసరించేవారు, నిజాయితీగా ఉండేవారు, యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు, ఈ సత్ప్రవర్తన కలిగిన వారు, లేదా దేవునితో సహవాసం కలిగి ఉండాలనుకున్నవారు, దేవుని రాజ్య సంబంధులుగా బ్రతకాలనుకున్నవారు, దేవుని యొక్క గుణ లక్షణాలను అవలంబిస్తూ ముందుకు సాగాలనుకున్నవారు, దేవుడు లోకంకు వెలుగై ఉన్నాడు గనక లోకంకు దేవుని యొక్క వెలుగును ప్రచారం చేయవలసినటువంటి బాధ్యత వీరి మీద ఉంటుంది గనక వీరు ఆ దేవుని యొక్క వెలుగు క్రియలను జరిగించే వారిగా ముందుకు సాగాల్సినటువంటి బాధ్యత వీరిపైన ఉంది గనక, లేదా క్రైస్తవుల పైన, క్రీస్తును అనుసరిస్తున్న వారి పక్షాన, లేదా వారి పైన వారి బాధ్యత కలిగి ఉన్నారు కనుక వారు కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నట్లుగా మనము చెప్పవచ్చు. నష్టం అనేది కలుగుతుంది, కానీ ప్రమాణం చేశావు, మాట ఇచ్చావు, తప్పకూడదు. నిజంగా క్రీస్తును అనుసరిస్తున్న వారు, క్రైస్తవులైన వారు తప్పరు అన్నటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. మనము పర్టికులర్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నాము ఈ మాటలు అంటే, పైన చెప్పబడుతున్న మాట ఏమిటి? దేవుని అనుసరిస్తున్నవారు, దేవుడు ఉన్నాడని భయం కలిగి బ్రతికేవారు అని చెప్పబడుతూ ఉంది. నష్టము కలిగినను మాట ఇచ్చినందుకు ఆ మాట తప్పేది లేదు, తప్పకూడదు అని చెప్పబడుతూ ఉన్నాయి. ఈ రీతిగా బ్రతకాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మనం ఇంకనూ గమనించినప్పుడు, తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ మాటల్ని గమనిస్తూ ఉన్నప్పుడు ఈ మాటలకు క్రాస్ రెఫరెన్స్గా చెప్పబడినటువంటి కొన్ని మాటల్ని కూడా మనము గమనించాలి. చూస్తే కనుక మనకు ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుడు చెప్తున్న మాటలు ఉన్నాయి. అవి చూద్దాం ఒకసారి. ఆ మాటల్ని మనం చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి మాటల్ని మనం చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం గమనిస్తే అక్కడ ఉన్నటువంటి మాటలు 15వ వచనంలో, 4వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి గమనిస్తే ఆ 15వ వచనంలో ఉన్నటువంటి మాటలు ఏమని రాయబడుతూ ఉంది? ప్రేమ కలిగి సత్యం చెప్పుచు
క్రీస్తు వలనే ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. 25వ వచనాన్ని గమనించినప్పుడు మరొక మాట చెప్పబడుతోంది. మనము ఒకరికొకరము అవయవమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ఈ మాటలు సంఘమునకు క్రీస్తు చెప్తున్నటువంటి మాటలు. సంఘమునకు క్రీస్తు దాసులైనటువంటి వారు రాస్తున్నటువంటి మాటలు. క్రీస్తు ఉద్దేశమును సంఘమునకు ప్రచురం చేస్తూ ప్రకటిస్తున్న వారు చెప్తున్నటువంటి మాటలు. ఇది మనం అవలంబించాల్సినటువంటి ఆజ్ఞ లేదా దేవుని వాక్కు అన్నటువంటి విషయము మనము గమనించాలి. మనం ఇంకను ఈ మాటల్ని గమనిస్తూ ఉన్నప్పుడు, ఈ మాటల్ని గమనిస్తే, అయితే సర్వసాధారణమైనటువంటి ఒక మామూలు వ్యక్తికి ఇది సాధ్యమా? మామూలు వ్యక్తికి ఇది సాధ్యమా అంటే మామూలు వ్యక్తికి ఇది సాధ్యపడదు. మామూలు వ్యక్తికి ఇది సాధ్యపడదు. కానీ సర్వ సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని పిలుచుకున్న మన రక్షకుడు, మనము ఆయనతో సహవాసం కలిగి ఉన్నాము గనక, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైన క్రీస్తుని చూస్తూ మనం ముందుకెళ్తున్నాము గనక, ఆయన వైపు చూస్తున్నాము గనక, ఆయనతో సహవాసం కలిగి ఉన్నాము గనక, ఆయనకు ఈ కీర్తన సరిపడుతుంది గనక, క్రీస్తులో ఈ కీర్తన పరిపూర్ణత చెందింది గనక, ఆయన యొక్క సహవాసంలో ఉన్న మనము ఆ అలవాట్లను పుణికిపుచ్చుకుంటూ అనుసరిస్తూ ఆ గమ్యం చేరే వరకు దినదినము మనం శుద్ధీకరణ చేసుకుంటూ ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. అది మన వలన జరిగే ప్రక్రియ కాదు, మనం చేసేది కాదు. కానీ మన పక్షంన దేవుడు జరిగించే ప్రక్రియ మన హృదయములో, దేవుడే మన హృదయములో జరిగించే ప్రక్రియ. అయితే ఈ యొక్క జీవితంలో ప్రాముఖ్యంగా గమనించాల్సింది ఏమిటి అంటే, ఎప్పుడు ఇది జరుగుతుంది? దేవునికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు. దేవునికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు, మన స్వబుద్ధిని ఆధారం చేసుకునక మన సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు, ఆయన అధికారానికి మనం లోబడినప్పుడు, ఆయన మనం ఇచ్చిన అనుమతి ప్రకారం మన జీవితంలో చేసే ప్రక్రియ, అప్పుడు మాత్రమే మనకిది సాధ్యపడుతూ ఉంది. అయితే మనం గమనిస్తే మనం ఇంతవరకు చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం గమనిస్తే మనకు చివరి వచ్చిన భాగం ఉంది కదా, చివరి వచ్చిన భాగంలో చెప్పబడుతున్న మాటను మనం చూద్దాము. ఏమిటంట? 15వ కీర్తనలో చివరిలో 5వ వచనంలో చెప్పబడుతున్న మాట, అతడు తన ద్రవ్యము వడ్డీకియ్యడు, నిరపరాధిని చేర్పుటకై లంచం పుచ్చుకున్నాడు, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడునూ కదల్చబడడు. ఎవరు? నీతిని అనుసరించేవాడు, నిజాయితీగా బ్రతికేవారు, అబద్ధమాడని వారు, సత్ప్రవర్తన కలిగిన వారు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ ద్రవ్యము వడ్డీకియ్యడు అన్నటువంటి మాటను మనం చూస్తే, మనకు నిర్గమాకాండము 22వ అధ్యాయము 25వ వచనము, లేవ్యాకాండము 25వ అధ్యాయము 35 నుంచి 37 వచనాలు మనము ఈ మాటల్ని గమనించగలుగుతాము. ఒకసారి ఆ వాక్య భాగాల్ని చూద్దాము. అక్కడ ఈ మాటలు చెప్పబడుతున్నప్పుడు ఉద్దేశం ఏమిటి అంటే, ఇక్కడ ఈ మాటలు చెప్పబడుతున్నప్పుడు ఉన్న ఉద్దేశం ఏమిటి మనం గమనిస్తే గనక మనకు చెప్పబడుతున్న విషయాల్ని చూద్దాం. ఒకసారి 25వ అధ్యాయానికి వస్తే మనం ఒకసారి నిర్గమాకాండము 25వ వచనాన్ని గమనిస్తే ఇలా రాయబడి ఉంది, నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. మరలా మాట్లాడుతున్న మాటలను మనం గమనిస్తే లేవ్యాకాండము మనము గమనించినప్పుడు 25వ అధ్యాయము 35 నుంచి 37 వచనాల్లో ఈ మాటలు మనం చూస్తాము. పరవాసినైనను అతిథినైనను నీ సహోదరుడొక్కడు బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయం చేయవలను, అతడు నీ వలన బ్రతకవలెను. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీ అయినను తీసుకొనకూడదు, నీ సహోదరుడు నీ వలన బ్రతకవలెను.
నీ రూకలు వానికి వడ్డీకి ఇయ్యకూడదు, నీ ఆహారమును వానికి లాభమునికి ఇయ్యకూడదు. ఈ మాటల్ని చూస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు జనాంగం ఉద్దేశించి ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాటలు, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలుగా మనం చెప్పవచ్చు. ఇది ఐగుప్తు చెర నుండి వారిని విడిపించినటువంటి వారి అనుభవాన్ని గుర్తు చేస్తూ, వారు ఏ స్థితిలో ఉన్నారో వారిని గుర్తు చేస్తూ, మీలాగనే శ్రమ నొందిన వారు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వారికి సహకరించండి, వారిని చేరదీయండి, వారిని మీతో కలుపుకోండి అని చెప్తా ఉన్నారు. ఎవరు సహోదరులుగా చెప్తా ఉన్నారు? 12 గోత్రాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు సహోదరులుగా పిలువబడుతూ ఉన్నారు. మీలో మీరు సహకరించుకొని శక్తి పొందుకొని నించండి అని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు క్రీస్తు శరీరంగా పిలువబడుతున్నటువంటి సంఘము సహోదరులుగా ఎంచబడుతున్నప్పుడు సంఘము తనను తాను వృద్ధి చేసుకోవాలి, సంఘంలో బలహీనులైన వారిని బలపరుచుకోవాలనేటువంటి సత్యము ఇక్కడ బయలుపడుతూ ఉంది. కానీ మరొక విషయం మనం గమనించినప్పుడు ఇక్కడ మాట్లాడితే, నీ ఎరుకలో ఉన్నవారు, నీ ఆధీనంలో ఉన్నవారు, నీవు ఎరిగిన వారు, నేను ఎరిగిన వారు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయమని, నీకు సహోదరులైన వారు, నీ రక్త సంబంధికులైన వారిని నువ్వు ఆదుకోమని చెప్తా ఉన్నాడు. కానీ నీకు వెలుపల నీవెవరో ఎరగని వారు, నీవెవరో ఎరగని వారు, నీవు ఎరగని వారు ఉన్నట్లయితే ఇద్దరికి సంబంధం లేదు గనక, సాన్నిహిత్యం లేదు గనక, అవతలి వారు ఎలాంటి వారు ఎరగము గనక, వారు మనల్ని ఎరగరు గనక, వారితో ఈ వడ్డీ అనేది ఏదైతే ఉందో, ఈ లాభసాధకం అనేది ఏదైతే ఉందో అది జరిగించడము తప్పని కాదు. కానీ మితిమీరి ఉండొద్దు. దేవుని నిర్ణయం ఒకటి ఉంది. దాని ప్రకారంగా బ్రతకాలనేది మాత్రము అర్థమవుతుంది. అంటే ఈ విషయం చెబుతా ఉన్నప్పుడు వడ్డీ వ్యాపారం జరిగించవచ్చు, ఇష్టానుసారంగా ఉండొచ్చు అనేది మాత్రము నా ఉద్దేశం కాదు. శ్రమలో ఉన్న వారిని బాధ పెట్టడం తప్పు. ఎదుటి వారి శ్రమని మనకు లాభసాధకంగా మార్చుకొని బ్రతకాలనుకోవడం తప్పు. చేతనైనంత వరకు సహకారులుగా ఉండాలి, చేతనివ్వాలి, పురిగొల్పాలి చేతనైతే. కానీ ఎదుటి వారిని ఆయాసపరిచే విధంగా ఎప్పుడూ ఒక వ్యక్తి ఉండడానికి వీల్లేదు. దేవుడు ఈ ఉద్దేశమును కలిగి ఉన్నాడు. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరంట. మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు ప్రభునందు ప్రియులైన వారులారా, మనకు ఒక మాట లేదా ఒక సంఘటన గుర్తుకు రావాల్సి ఉంది. ఏమిటంట? ఒకరేమో ఇసుక మీద ఇల్లు కట్టిన వారు ఉన్నారంట, ఒకరేమో బండ మీద ఇల్లు కట్టుకున్న వారు ఉన్నారంట. ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాడికి గాలివాన తుఫాన్ వచ్చినప్పుడు తన ఇల్లు ఇసుకలో కొట్టుకుపోయిందంట. బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు గాలివాన వచ్చి తుఫాన్ వచ్చి కొట్టినప్పటికీ కదల్చబడకుండా అలా ఉన్నాడంట. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ స్థిరమైనటువంటి బండ దేవుని మాట, దేవుని ఆజ్ఞ, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని ఉద్దేశ ప్రకారంగా, దేవుని మాట ప్రకారంగా బ్రతకాలనుకున్నవాడు, నిలబడాలనుకున్నవాడు, దేవుని ఆజ్ఞల్ని అవలంబిస్తూ ఆయనలో అంటుకట్టి ఉన్నవాడు కదల్చబడడు. కానీ దేవునికి వెలుపల, యజమానునికి వెలుపల, అధికారికి వెలుపల, అథారిటీస్కి వెలుపల బ్రతకాలనుకున్నవాడు, ఇష్టానుసారమైనటువంటి వాటిని నెరవేర్చుకోవాలనుకున్నవాడు ఎక్కడో ఒక చోట పడిపోక తప్పదు. అలా ఉండొద్దు అనేది దేవుని ఉద్దేశము. అలాంటి స్థితిలోనికి ప్రాముఖ్యముగా దేవుని ప్రజలైన వారు రావద్దు అనేది దేవుని ఉద్దేశము. ఆ ఉద్దేశమును అవలంబించడానికి మనిషిగా మన శక్తి సరిపోదు. కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్త, మనం అనుసరిస్తున్న మన సత్య స్వరూపి అయిన దేవుడు, రక్షకుడైన దేవుడు మాత్రమే మన పట్ల జరిగించగలడు. ఆయన మాత్రమే జరిగించగలడు. ఆయనలో మాత్రమే ఇవి జరగగలవు. ఆయన ద్వారా మాత్రమే జరగగలవు. కనుక మనల్ని మనము ఆయనకి సమర్పించుకొని ముందుకు నడవగలిగిన వారిగా ఉండడమే తప్ప మనము ఏమీ చేయలేము.
ఆయన మాత్రమే కార్యం జరిగించగలడు. ఆయన మాత్రమే ఒక గమ్యానికి మనల్ని చేర్చగలడు. ఈ సత్యాన్ని గమనిస్తూ ఆయనకు సమీపస్తులై జీవిస్తూ దేవుడు అనుగ్రహించిన రాజ్యంలో మనము అడుగు పెడదాం గాక. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. చెప్పబడిన ఈ మాటల నిమిత్తము దేవుడు దీవిస్తుండగా ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా మా రాజానికి వందనాలు. విత్తబడిన వాక్కును మాలో నాలో తండ్రి ఫలింపజేసి ముందుకు నడిపించి అనేకులకు దీవెనకరంగా ఉంచుమని మరొకసారి మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. ఆమేన్.